ఇంగ్లాండ్ దిగ్గజం, మాజీ ఆల్రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ కొడుకు రాకీ ఫ్లింటాఫ్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. వన్డే కప్లో భాగంగా రాకీ ఫ్లింటాఫ్ అద్భుత శతకంతో మెరిశాడు. 76 బంతుల్లోనే 123 పరుగులు చేసిన రాకీ తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ఇంగ్లాండ్ జాతీయ జట్టుకు ఎంపిక చేసే సమయం ఆసన్నమైందంటూ సెలెక్టర్లకు సందేశాన్ని పంపించాడు. లంకాషైర్, సోమర్సెట్ మధ్య జరిగిన మ్యాచ్లో 65 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్న రాకీ ఫ్లింటాఫ్ పనిలో పనిగా సీనియర్ జట్టు తరఫున మేడెన్ శతకాన్ని నమోదు చేశాడు. మ్యాచ్ విషయానికొస్తే రాకీ ఫ్లింటాఫ్ కీటన్ జెన్నింగ్స్ విధ్వంసంతో సోమర్సెట్పై లంకాషైర్ 174 పరుగుల రికార్డు విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన లంకాషైర్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 443 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ కీటన్ జెన్నింగ్స్ 127 బంతుల్లో 156, రాకీ ఫ్లింటాఫ్ 76 బంతుల్లో 123 పరుగులతో విధ్వంసం సృష్టించగా, మ్యాటీ హాస్ట్ 47, ఆఖర్లో జాక్ బ్లాథర్విక్ 10 బంతుల్లో 32 కొట్టి మెరుపులు మెరిపించడంతో లంకాషైర్ భారీ స్కోర్ చేసింది. సోమర్సెట్ బౌలర్లలో మిగెల్ ప్రిటోరియస్, ఆర్చీ వ్యాగన్లు చెరో 2 వికెట్లు పడగొట్టారు. తర్వాత భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సోమర్సెట్ 39.2 ఓవర్లలో 269 పరుగులకు ఆలౌట్ అయింది. టామ్ లాంబోబీ 68 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా, జోషువా థామస్ 42, జోష్ షా 34తో పర్వాలేదనిపించారు. భారీ టార్గెట్ ముందు ఉండడంతో ఒత్తిడికి లోనై సోమర్సెట్ పూర్తిగా తడబడింది. లంకాషైర్ బౌలర్లలో టామ్ ఆస్పిన్వాల్, జార్జ్ బాల్డర్సన్ చెరో 4 వికెట్లు తీశారు. ఆండ్రూ ఫ్లింటాఫ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇంగ్లాండ్ తరఫున స్టార్ ఆల్రౌండర్గా పేరు తెచ్చుకున్న ఫ్లింటాఫ్ 1998 నుంచి 2009 మధ్య ఇంగ్లాండ్ జాతీయ జట్టుకు ఆడాడు. వన్డే, టెస్టుల్లో మంచి ఆల్రౌండర్గా పేరు పొందిన ఫ్లింటాఫ్ 79 టెస్టుల్లో 38,845 పరుగులు, 226 వికెట్లు తీశాడు. ఇక 141 వన్డేల్లో 3,394 పరుగులతో పాటు 169 వికెట్లు పడగొట్టాడు. మనకు ఆండ్రూ ఫ్లింటాఫ్ అనగానే గుర్తుకొచ్చేది మాత్రం యువరాజ్ 6 బంతుల్లో కొట్టిన 6 సిక్సర్లు. 2007 టీ20 ప్రపంచ కప్లో ఇంగ్లాండ్తో మ్యాచ్ సందర్భంగా యువరాజ్ ఈ అద్భుతం నమోదు చేశాడు. తన చేష్టలతో రెచ్చగొట్టిన ఆండ్రూ ఫ్లింటాఫ్కు యువరాజ్ తన బ్యాట్తోనే సమాధానం చెప్పాడు. అయితే ఫ్లింటాఫ్ పై ఉన్న కోపాన్ని స్టూవర్ట్ బ్రాడ్ వేసిన తర్వాతి ఓవర్లో చూపించాడు. ఆ ఓవర్లో 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన యువరాజ్ కోపానికి స్టూవర్ట్ బ్రాడ్ బలిపశువయ్యాడు.